హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు అయితే మనం చెన్నుపల్లిలో ఉన్నాం. ఎకరాకు 80,000 నుంచి 1,00,000 మొక్క నాటుతారు ఈ ఊర్లో. అసలు ఆ విధంగా ఎందుకు నాటుతారు, అసలు ఏంటి అనేది మీరు పూర్తిగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఈరోజు మొత్తం వీడియోలో అసలు ఎందుకు నాటాలి ఈ విధంగా మీరు ఇంతవరకు చూసింటారు. అంతకుముందు కూడా నేను చాలాసార్లు పెట్టాను, కానీ ఎవరు పెద్దగా దానికి స్పందించలేదు. మీకు కూడా అసలు ఈ విధంగా నాటాలని ఈ టైంలోనే నాటాలి, మిగతా టైంలో ఈ విధంగా నాటకూడదు. అసలు ఎందుకు నాటుతారు ఈ విధంగా అనేది మనం రైతు మాటల్లో కూడా చాలామంది రైతులతో మాట్లాడిస్తా, వాళ్ళందరి మాటల్లో కూడా మీరు వినండి, తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ పేరేం పేరేనా? నా పేరు గురునాథం, కే గురునాథం. ఓకే, ఏ ఊరన్నా? చెన్నుపల్లె, కల్సపాడు మండలం. జిల్లానా? కడప జిల్లా. కడప జిల్లా. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో అంటే ఇప్పుడు నువ్వు ఎంత నాటినావు అన్న విస్తీర్ణం? ఇది ఇప్పుడు ఒక 60-70 సెంట్లు లోపల ఉంటుంది. 60-70 సెంట్లు లోపల ఉంటుంది. ఇప్పుడు ఇది 60 సెంట్లలో ఎంత మొక్క నాటినావు అన్న? 55-60 వేలు పడింది. 55,000 పడింది. 60,000 అంటే దగ్గర మీరు సెంటుకు 1000 మొక్క కాడికి నాటుతున్నావు. నాటుతాం అంటే ఎకరాకు 1,00,000 దగ్గర నాటాలి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎన్ని చచ్చిపోతుంటాయి. దీనికి వెడల్పు ఎంత ఉంటుందన్నా? అంతా సాలుకు డిఫరెన్స్ ఇది ఒక అడుగు ఉంటుంది అంతే. ఎంత ఉంటుంది అంతే అడుగు. అంటే దీన్ని ఏ బోధి అంటారన్నా మామూలుగా రైతులకు మనం తెలుసుకోవడానికి? రైతులకు మనము ఇది ఏ బోధ కిందికి వస్తుంది? ఇది 2 అడుగులు పోదే, 2.5 పోదే అనుకో. అడుగున్నర బోధే. ఓకే, ఇప్పటి నుంచి ఇది ఎన్ని రోజుల తర్వాత వస్తుందన్న కాపుకు? మామూలుగా మీరు నాటినాక 2 నెలలకు వస్తుంది. 2 నెలలు కూడా పట్టదులే. ఇప్పుడు మీరు నాటి ఎన్ని రోజులు అయిందన్న? మేము రాసి 2 వారాలు అయింది. 2 వారాలు అయింది. నాటినప్పటి నుంచి రెస్పాన్స్ ఎట్టుందన్నా? ఏం బాగుండదు. ఇంకా ఇప్పటి నుంచి కదా సొంత మందులు వేసి మందులు కొడితే కానీ ఏమన్నా పిల్లగా పెట్టి. ఓకే, పోయిన సంవత్సరం కూడా నాటిరన్నా? పోయిన సంవత్సరం నాటలేదు. ఓకే, మీరు నాడు ఎక్కడన్నా తెచ్చింది? అక్కడ మోటార్ దగ్గర. ఏం పేరు నర్సరీ పేరు? నర్సరీ పేరు. ఓకే, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆ ఊర్లో నీళ్ళు అనేది ఏ విధంగా వస్తుంటాయో చూడండి. నాకు తెలిసినంత వరకు చాలా స్పీడ్గానే వస్తాయి, చాలా వరకు. చూడండి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కూడా. ఆ ఊర్లో పంటలు కూడా బాగానే పండిస్తారు. మినుము కానీ, పెసర కానీ, శనగలు కానీ, కంది కానీ, మినుములు కానీ, ప్రతి ఒక్క ఐటము మిరపతో సహా చాలా వరకు బాగానే పండిస్తారు. మొక్క చూడడానికి కూడా వాళ్ళది ఇప్పుడు కాదు, ఇంకా మీకు తర్వాత కూడా ఇంకా ఒక 20 రోజుల తర్వాత కూడా మళ్ళీ వెళ్తా రైతుల దగ్గర. అసలు నెక్స్ట్ ఇయర్ ఎవరైనా సరే వెయ్యాలనుకుంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇయర్కి కూడా ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నేను నందికోట్కూరు ఆ ఏరియాకి ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇయర్కు ఎక్కువ శాతం ఇచ్చే మార్గమే చూస్తా. ఇంకా నెక్స్ట్ ఇంకొక రైతుతో మాట్లాడి ఇంకా మీకు, ఎందుకంటే మధ్యలో కొంచెం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ ఇంకో రైతుతో మాట్లాడుతూ వినండి, చూడండి. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు జ్యోతిగర్షి, అన్న చెన్నుపల్లె, కడప జిల్లా. ఓకే, ఇప్పుడు ఇది ఫిబ్రవరి, ఈరోజు మన డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 24. 24 ఫిబ్రవరి 24. మీరు నాటి ఎన్ని రోజులైంది? 9 రోజులు. 9 రోజులు. ఇప్పుడు 9 రోజులు అయింది కదా, అంతా బాగా బతికినాయి. నారేం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎన్ని సెంట్లు నాటామన్నా మొత్తం? ఇది 60 సెంట్లు. ఇది 60 సెంట్లు. ఇది ఓకే. 60 సెంట్లకు ఎంత మొక్క నాటినావు? 46,500. 46,500 నాటినావు. ఓకే, ఇప్పుడు ఇది ఇంత దగ్గర నాటడానికి గల కారణం ఏందన్నా? కారణం ఏంటంటే ఎండల కాలం కాబట్టి బాగా నీడ ఉంటేనే కాయ జంపొచ్చది, కుర్స రాకుండా చెట్టు అల్లుకుంటే తెలిపొచ్చది కాయ. అది సైజు కూడా బాగా వస్తుంది, సైజు జంపొచ్చది నీడన. ఓకే, అది ఈ సాలుకు ఎడల్పు ఎంత ఉంటదన్నా? ఎడల్పు అడుగున్నారా. ఇప్పుడు మొక్కకు మొక్కకు అర్ధడుగ్గానే ఉండదు. అర్ధడుగ్గానే ఉండదు. దగ్గర నాటుకుంటాం. ఇంకా కొంచెం దగ్గర నాటే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. కొంతమంది ఇంకా మెండే నాటిరు. నెలకు 50,000 మొక్క కానీ నాటిరు. ఎకరాకు 1,00,000 కూడా నాటుతారు. చాలదు ఎకరాకు నాటిన వాళ్ళు, నీకాడ తెచ్చిన వాళ్ళు డిరి వీళ్ళంతా. అవులే. ఇప్పుడు దీనికి ఎకరాకు పెట్టుబడి ఎంత వస్తుందన్న మీకు అంచనా? పెట్టుబడి ఎకరాకు 1,50,000 పైన అవుతుంది కోత పట్టారు. అంటే ఇదే 60 సెంట్లు 105 బచ్చాలు దిగినాయి తొలి కోత. 2 పనులు అయితే చిన్న పనులు 50-55 అట్లా 2 పనులు అయితే వచ్చింది. ఓకేనా మరి? సరే అన్న.
చూడండి, అంటే కొంతమంది నారు సాగే విధానంలో తేడా ఉంటుంది. కొంచెం హైట్గా సాగడం వల్ల చెట్టు అనేది చాలా వరకు అంటే నాటి కరెక్ట్గా వారం అట్లా అయిన పరిస్థితుల్లో కూడా ఉంటాయి కొన్ని మొక్కలు. అందరూ మన దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు కాదు, అందరితో మాట్లాడతాను. ఎందుకంటే మన దగ్గర తీసుకొచ్చిన వాళ్ళే మన వాళ్ళు కాదు, అందరూ నాకు రైతు మిత్రులు, అందరూ ఆ ఊర్లో పరిచయస్తులు ఉంటారు కాబట్టి అందరితో మాట్లాడుతుంటాను అనమాట. చూడండి, అంటే ఒక్కొక్క సాలుకు అడుగు బాగుంటుంది, అంతకంటే ఎక్కువేం ఉండదు డిఫరెన్స్ మధ్యలో. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క మొక్కకు కూడా ఎంత డిఫరెన్స్ ఉందనే కూడా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అనేది అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. వాళ్ళు చెప్పే విధానం కానీ ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క విధంగా చెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా చూసుకోండి, మొక్కకు డిఫరెన్స్ చూసుకోండి. బెత్తెడు ఉంటుంది. వాళ్ళు ఎకరాకు 1,00,000 మొక్క నాటుతారు. చూడండి, నెక్స్ట్ ఇంకొక అవ్వ మాట్లాడారు. నా పేరు మాలచ్చమ్మ నాయన. మాలచ్చమ్మ, ఆ, ఇట్ ఎందుకని నాటుతారు మీ ఊర్లో? ఇంత నాటుతారు దగ్గర దగ్గర అంటే గడ్డి పడుతుందని నాటుకుంటాం. గడ్డి కాయలు మరిన్ని పడాలి మాకు, ఆహా. అందుకు. అంటే ఇప్పుడు అంత దగ్గర నాటినరు, ఇప్పుడు ఇంత దగ్గర నాటితే నారు చాలా పడుతుందా? పడుతుంది. అయితే ఎంత పడుతుంది ఎకరాకు? ఎంత పడుతుందో అది. ఇంత ఈ రెండు పక్కల నాటుతారు. గడ్డి పడకుండా ఉంటదని మేము గడ్డి పడకుండా కోసమే. గడ్డి పడకుండా ఉంటది. కాయలు పడితే పిలుపు నాటు తెచ్చి నాటుకుంటే 400 లెక్కిచ్చుండే. ఇంకా పదలాగా నాటి 400. ఇవాళ 500 ఈరోజు పెంచినరు. 500 పొద్దున్నే వచ్చినాం. అయితే పొద్దునీడంటే పొద్దునీడు కాదు, కూలాల పొద్దున్న వచ్చినాం నాయన. ఇంకా ఈటకు నాటాలని కరెంట్ వచ్చినప్పుడైతే ఇదే జామునొద్దుము. అవులే, అందుకు ఎప్పుడన్నా నాటుకొని పో 500 అంతే కదా లెక్క. అందుకని వచ్చినాం. ఈరోజు మటుకు 500. మళ్ళా మనకు ఎందుకు గట్టి పార్టీలు ఏం కాదులే. తీసినవా నాయనంగా? ఏది ఇదో ఇది తీసుకోపోయి చూడండి, అవ్వ మాట్లాడింది కదా, ఆ ఊర్లో ప్రజెంట్ కూల్ వచ్చేసరికి ఆ విధంగా ఉంది. అట్లా దగ్గర బోదకు డిఫరెన్స్ కానీ అసలుకు నీళ్ళు కట్టి నాటే విధానం కానీ చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నాటుతారు. అన్న కొంచెం వెడల్పు బోదలేసాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీలో ఉంటారు. అయితే వ్యవసాయం మాత్రం పిచ్చిగా చేస్తారు. చాలా పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళ ఊర్లో చేసే వ్యవసాయానికి, వాళ్ళ ఊర్లో చేసే విధానానికి. మనుషులు లాగే విధానం కూడా ఏ విధంగా ఉంటుందో మనం స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నాటిన రోజు నుంచి నేను ఫస్ట్ రోజు చూపించింది 15 రోజులు 20 రోజులది కూడా మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి రైతుకు మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అన్న మాట్లాడుతాడు, ఆయన మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మనిషిలాగే చూపిస్తా. ఏం పేరేనా? అంకయ్య. ఏ ఊరనా? చిన్నపల్లె. ఏ జిల్లా అన్న ఇది? కడప జిల్లా. ఓకే, ఇప్పుడు మీరు ఎంత నాటుతారన్న మామూలుగా ఎకరాకు? ఎకరాకు 60,000 65,000. 65,000. ఇప్పుడు ఇది మొత్తం ఎంత అన్నా? ఇప్పుడు నువ్వు నాటేది మొత్తం వీడికైతే ఎకరం ఉంది. దీని వరకు ఎకరం ఉంది. అంటే ఇప్పుడు ఇంత దగ్గర ఎందుకు నాటుతారన్నా? ఏమో నాటుతా, గడ్డి పడి పడుతుందని ఒక సచ్చేడిని బతికేడిని ఉండేది. అంటే ఈ ఎండలకు ఊపిరి ఆడకుండా ఎవరు నాటరు కదా మీ ఏరియాలో? ఎందుకు మాకెళ్ళి నాటుతారు ఎక్కువ. అంటే ఇప్పుడు సాలుకు ఎడల్పు ఎంత ఉంటుందన్నా? సాలుగా 2 అడుగులు ఉండదు, అడుగున్నారా 2 అడుగులు. మొక్కకన్నా ముక్క బెత్తడు అక్కడ బిగే బెత్తడు. అట్లా వాళ్ళు లాగేది చూడండి, నేను లాగుతున్నా ప్రతిసారి వచ్చినప్పుడల్లా లాగుతా అన్నలతోటి. అట్లా వాళ్ళు సాళ్ళల్లో సైడ్ లాగారు కదా, అట్లా లాగాలి మొత్తం పూర్తిగా బాగా. అసలు ఎద్దులతోటి సేద్యం అనేది ఉండదు, అనమాట. మొత్తం మనుషులు లాగాల్సిందే. ఎకర నాటినా ఎంత నాటినా సరే. చూడండి ఎంత కష్టం ఉంటుందో చూడండి, అంత కష్టపడి ఇందాక మనం చూసిన బోధకు ఈ బోధకు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అడుగు కంటే నాకు తెలిసినంతవరకు ఎక్కువేం ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారు. చూడండి, ఆ లాగే విధానం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం వచ్చి సాయంత్రం దాకా అంత కష్టపడితే కూడా రేటు ఉంటుందో ఉండదో తెలియనంత స్థితిలో ఉంటారు వాళ్ళ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. నాకు కూడా భవిష్యత్తులో వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంది.
కానీ నర్సరీ ఫీల్డ్ కంటే వ్యవసాయం చాలా అంటే చాలా ఈజీనే. అంటే నర్సరీ అనేది చాలా టెన్షన్తో కూడుకున్న వ్యవహారం, కానీ టార్చరు ఎక్కువ ఉంటుంది, కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అంతకు మించి కూడా వ్యవసాయం అంటే ఫీల్డ్లో అన్ని విధాలుగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నాటే విధానం చూడండి, నాటుతూ ఉంటారు ఆ విధంగా. వాళ్ళు నాటినందుకు ఇంత తీసుకుంటారని అంత ముందు అవ్వ చెప్పింది కదా. చూడండి చాలా దగ్గరికి నాటుతారు వాళ్ళు. నాటడం కూడా చాలా చక్కగా వరి నాటినట్టే అనుకోండి, ఇంకా మిరప నాటినట్టయితే కాదు, చాలా చక్కగా నాటుతున్నారు. అది కూడా పెడదాం అనుకున్నా కానీ కొంచెం వాళ్ళు పొలిటికల్గా రాజకీయంగా మాట్లాడారు కాబట్టి రాజకీయంతో మనకు ఎటువంటి సంబంధాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను వాళ్ళతో తమాషగా రకరకాల సంభాషణ చేయడం జరిగింది. ఎవరికి ఓటేస్తారు ఏంటి అనే దాని గురించి. కానీ అవన్నీ మనం టెలికాస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడింది చాలా కామెడీగా ఫన్నీగా ఉంది. కానీ ఎందుకంటే మన ఛానల్ అనేది పొలిటికల్కి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి అటువంటి మనం టెలికాస్ట్ చేయకూడదు కాబట్టి అందుకోసం చేయొచ్చు. కానీ మనకు అనవసరమైన సబ్జెక్ట్ కదా, ఎవరిని ఏమి ఉద్ధరించరు కదా, అందుకోసం అనేసి నేను అవన్నీ వద్దనుకున్నా. ఇంకా విషయానికి వచ్చేసరికి మన ఛానల్ ఎంతో కష్టపడి ఆ ఊరికి వెళ్ళి వీడియో తీశాను. నాకు కృతజ్ఞత భావంతో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఓకే.